చాలామంది ఓపెన్ ప్లాట్స్ గురించి అడగడం జరుగుతుందండి. ఓపెన్ ప్లాట్స్ ఉంటే చూపెట్టండి అని. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్ల కోసం ఈరోజు మీకు అద్భుతమైన ఓపెన్ ప్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కూడా తీసుకురావడం జరిగిందనమాట. అద్భుతంగా ఉంటుంది ఓపెన్ ప్లాట్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకు డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓపెన్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగింది. 198 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్లో మీకు ఓపెన్ ప్లాట్ తీసుకురావడం జరిగింది. సో మీరు కూడా ఇలాగే మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ ధరలో మీకు అనేది ప్రమోషన్ అనేది మేము చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని అనేది లైక్ చేయండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం చాలామంది ఓపెన్ ప్లాట్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. 190 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్లో మనకి ఈరోజు ప్రాపర్టీ అనేది రావడం జరిగింది అనమాట. ఓపెన్ ప్లాట్ అనమాట. ఫ్రంట్లో మనకి 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేటింగ్ ఫ్లాట్ ఉంటుందన్నమాట. డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫ్రంట్లో 31 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 50 ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 198 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ ఫ్రంట్లో డైమెన్షన్స్ వచ్చేసి సో ఫేసింగ్ అనేది మనకి 31 రావడం జరుగుతుంది. సో 2 సైడ్ వెడల్పు అనేది మనకి 50 అనేది రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ అనేది మనకి వెస్ట్ సైడ్లో పెరిగిందనమాట. మనకు వచ్చేసి 39 అనేది డైమెన్షన్ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్లో తక్కువ ఉంటుంది ఫేసింగ్ అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కటింగ్ సార్ మనకి ఎండ్ అనమాట. మనకి ప్రాపర్టీకి ఇది వచ్చేసి ఎండ్ అనమాట. సో ఇక్కడ మనకి వెడల్పు అనేది మనకి ఆ బేస్మెంట్ నుంచి చూస్తుంటే ఇది వెడల్పు అనేది 39 అనేది రావడం జరిగిందనమాట. సో ఫ్రంట్లో 31 వస్తుంది, బ్యాక్ సైడ్ లో మీకు చెప్తున్నాను వెస్ట్ సైడ్ లో మనకి ఇది అనేది పెరుగుతుంది. సో 39 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ ప్రాపర్టీకి పర్ స్క్వేర్ యార్డ్ 35,000 ప్రైస్ అనేది కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుందండి. పర్ స్క్వేర్ యార్డ్ 35,000 చెప్తున్నారు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఓనర్ అనేది కాంటాక్ట్ అవ్వండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. ఇది వచ్చేసి మనకి ప్రమోషన్ వీడియో కాబట్టి ఎలాంటి కమిషన్ ఎవరి నుంచి తీసుకోబడదు. సో ఇది వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చెర్లపల్లి సాయిబాబా నగర్ లో ఈ ప్రాపర్టీ అనేది లొకేటెడ్ అయింది. మనకి చెర్లపల్లి టర్మినేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మీకు ఎస్టీ జోసెఫ్ కాలనీ అనేది కమాన్ అవబడుతుంది. కమాన్ నుంచి రైట్ తీసుకుంటే మనకి సాయిబాబా నగర్ కాలనీ అనేది కనబడుతుంది. సో సాయిబాబా నగర్ నుంచి స్ట్రేట్ గా వస్తూ మనకి డెడ్ ఎండ్ లో ఈ ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్లాట్ సీరియస్గా చూస్తున్నారో వాళ్ళు అనేది ఈ ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోకండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే కాంటాక్ట్ అయిపోండి. సో ఛాన్స్ ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోకండి. మంచి డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీ అనేది రావడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.